శ్రీ సత్యవీరుడు సార్ గారి సంస్మరణ సభకు విచ్చేసినటువంటి అందరికీ కొంచెం దగ్గర పెట్టండి సార్. నమస్సుమాంజలుడు. దాదాపు 40 సంవత్సరాల పైగా సార్ గారితో అనుబంధం ఉంది. మా 45 డిగ్రీలో క్లాస్మేట్. ఇక్కడే నంద్యాల పిఎస్సి కేవీఎస్సి జూనియర్ గవర్నమెంట్ కాలేజ్. అనంతపురంలో పీజీ మేట్. అంటే సార్ ఒక సంవత్సరం సీనియరు, నేను సంవత్సరం జూనియర్. ఓ సంవత్సరం నేను లేట్గా చేరినందుకు. 84 నుండి 92 వరకు నేను ఆలూరులో పనిచేస్తే సార్ 90 వరకు పనిచేశారు. అక్కడ కొలీగ్స్. అగైన్ అనంతపురం జిల్లా కురుగుంట కాలేజీలో సార్ పై కాలేజీలో లెక్చరరు, నేను కింది కాలేజీ. పై కాలేజీ కింది కాలేజీ ఎందుకంటున్నారంటే అక్కడ అంబేద్కర్ కాలేజీ ఫస్ట్ ఉంది, తర్వాత ఫస్ట్ నుంచి ఉంటున్నటువంటి స్కూల్ను మళ్ళీ కాలేజీగా అప్డేట్ చేసి కింద ఉంది. అక్కడ కొలీగ్స్గా ఉన్నాం. ఇంత సుదీర్ఘమైనటువంటి సర్వీస్లో నిష్కల్మషమైనటువంటి స్వచ్ఛమైనటువంటి మనస్సు కలిగినటువంటి అధ్యాపకుడిని ఇంకొకరిని చూడలేదు. అధ్యాపకులు మళ్ళీ రకాలు ఉన్నారు. శిష్య హృత్తాపహారకులు ఒకరైతే ఒక రకం, శిష్య విత్తాపహారకులు మరొక రకం. ఏమిటి ఇది అంటే శిష్య హృత్తాపహారకులు శిష్యుల యొక్క మనసులో ఉన్నటువంటి తాపాన్ని, బాధలను, ఇబ్బందులను, కష్టాలను తొలగింపచేయటానికి పాటుపడేటువంటి వాడు. శిష్య విత్తాపహారకులు శిష్యులతో ఉన్నటువంటి సొమ్మును ఎలా లాగాలి, ట్యూషన్లు ఎలా రాబట్టుకోవాలి, ఎలా వాళ్ళతో ఖర్చు పెట్టించాలి, ఎలా జల్సా చేయించాలి అనేటువంటి వాళ్ళు. కానీ మొదటి కోపకు చెందినటువంటి శిష్య వృత్తాపహారకులైనటువంటి శ్రీ సత్యవీరుడు సార్ గారు ఎంత అభిమానం ఉంటే శిష్యులకు. ఉదయం 6 గంటలకు 7 గంటలకు మేము మొదలైతే ఆలూరులో మిగతా స్కూల్ టైం కాలేజ్ టైం వదిలేసేస్తే కూడా స్కూల్లో పనిచేసినటువంటి పీరియడ్లో చూస్తే సారు సబ్జెక్ట్ ఎకనామిక్స్ చదివింది, అపాయింట్మెంట్ అయింది టీజీటీ ఇంగ్లీష్. సబ్జెక్ట్ ఎకనామిక్స్, అపాయింట్మెంట్ అయింది ఇంగ్లీష్. కారణం ఏంటంటే బీఈడి మెథడాలజీలో ఇంగ్లీష్ ఉంది కాబట్టి ఇంగ్లీష్ టీచర్గా సెలెక్ట్ చేశారు. జయమణి మేడం గారిని కోయలకుంట్లకు, సార్ గారిని ఆలూరుకు. మాతోనే మొదలయ్యాయి ఆ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు 1984 సంవత్సరంలో ఫస్ట్ అపాయింట్మెంట్. చేరినప్పటి నుండి ఉదయం మాకు అప్పుడు టైం టేబుల్ ఏదంటే ఉదయం 7 గంటలకు 7:30 కల్లా క్లాసెస్ మొదలయ్యేవి. ఏపీఆర్ స్కూల్ ప్యాటర్న్లో పెట్టారు. 1 గంట కల్లా స్కూల్ అయిపోయేది. తర్వాత స్టడీ అవర్స్. అప్పుడు డిస్ట్రిక్ట్ బాడీలోనే ఉండేవి కాబట్టి మేమే ఈ డిస్ట్రిక్ట్ బాడీ ప్రకారము, ఈ ఏపీఆర్ స్కూల్స్ ప్రకారము సెలెక్ట్ చేసుకొని టైమింగ్ పెట్టి 9 గంటలకు టిఫిన్ బ్రేక్ ఇచ్చి 9:30కు మళ్ళీ మొదలుపెట్టి చేసుకునేవాళ్ళం. ఉదయం సార్ 7-7:30కు వచ్చేస్తే ఇంటికి వెళ్ళేవాళ్ళం. బ్యాచ్ 2 బ్యాచ్లు. నేను, వైద్య వెంకటేష్ సారు, సత్యవీరుడు సారు, నాగేశ్వరరావు గారని సాంస్క్రిట్ మాస్టర్, సాయి వెంకటేశ్వర్లు హిందీ, హేమచంద్ర సైన్స్ మాస్టరు. 6 మెంబర్స్ టీచర్స్. మాకు లీడరు శ్రీనివాసులు సార్ గారు. హెడ్ గారిని పక్కన పెడితే ఉన్న 6 మందిలో 3 బ్యాచ్లు. నేను, సత్యవీరుడు సార్ ఒక బ్యాచ్, వైద్య వెంకటేష్ సారు, నాగేశ్వరరావు గారు ఒక బ్యాచ్, హేమచంద్ర సాయి వెంకటేశ్వర్లు గారు ఒక బ్యాచ్. అంటే స్టడీ అవర్స్ డే టైము నుండి మధ్యాహ్నం నుండి రాత్రి వరకు కంటిన్యూ చేసేసేవాళ్ళం.
అంతేనా అంటే మేము ఇంటికి వెళ్ళేటప్పుడు సార్ గారు డ్రెస్ మీకు చాలా మంది చూసింటారు, ఎంత సింపుల్గా ఉంటారో. సాక్స్ ఉండదు, షూ వేసుకుంటాడు, అట్టపంచ కట్టుకుంటాడు, చేతిలో ఇంతమైన స్టిక్ వస్తూ ఉంటాడు. తర్వాత డే టైంలో, మార్నింగ్ టైంలో, సండే టైంలో అయితే చేతిలో ఒక 60 దాకా అరటిపళ్ళు. ఎందుకు 60 అరటిపళ్ళు? వస్తూ దాదాపు కిలోమీటర్ దూరము స్కూల్కు, టౌన్కు. దారిలో మన మిత్రుడు ఏర్పడుతుంటారు, మన పూర్వీకులు, వాటికి వేస్తూ వస్తూ ఉంటారు. అంతటి కారుణ్య గుణం కలిగినటువంటి వ్యక్తి. తర్వాత సబ్జెక్టు ఇంగ్లీష్ అంటే ఎంత పిచ్చి అంటే చెప్పలేదు. అన్నం లేకుండా అయినా ఉంటాడేమో కానీ సబ్జెక్ట్ కావాలి నాకు. 90 తర్వాత సోషల్ పీజీటీగా ప్రమోషన్ అయ్యి వెళ్ళిపోయారు, సోషల్ స్టడీస్ టీచర్గా. అయినా మళ్ళీ ఇంగ్లీష్ చెప్తూ వచ్చారు. ఆయన మీద ఒక కంప్లైంట్ వచ్చింది. మేము 84లో కాళహస్తికి, 84లో కాదు 94లో కాళహస్తికి మీటింగ్కి వెళ్తే గార్గ సార్ గారు మీటింగ్ పెట్టారు అక్కడ. ఆయన మీద కంప్లైంట్ చేశారు, ఈయన ఇంగ్లీష్ చెప్తారు అని. చెప్తే తప్పేముంది అని సార్ కూడా చెప్పారు, కంప్లైంట్ చేశారు, సార్ నన్ను చెప్పొద్దు అంటున్నారు ఇంగ్లీషు అని. చెప్పబోయా ఇంగ్లీషు, తప్పేముంది అంటే, లేదు సార్ డిఓ గారు వచ్చినప్పుడు ఇలా చెప్పారు అని. నీకు ఇంట్రెస్ట్ ఉంది, నువ్వు చెప్పు, ఏం పర్లేదు, నువ్వు ఫ్రీగా చెప్పాను. అంతటి పిచ్చి. ఎందుకంటే భాష వస్తే జ్ఞానం వస్తుంది. భాష, ఏ భాష అయినా సరే నేర్చుకుంటే, చదవడము రాయడం అనేది వస్తే విజ్ఞానం అనేటువంటిది నేర్చుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి భాష లేకపోతే ఏది రాదు. లాంగ్వేజ్ ఇస్ ఫస్ట్ ఇంపార్టెంట్. దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు సారు. అది లేనిది సైన్స్ ఉంది. ఈ సైన్స్ అంతా చదవాలంటే దేంట్లో చదవాలి? భాష చదివితేనే వస్తుంది. భాష నేర్చుకుంది ఏది రాదు. ఎలా విడిచి సాము చేయలేము, గాల్లో సాము చేయలేము ఎవరు. కాబట్టి అంత అభిమానంతో ఆలూరులో ఉన్నప్పుడు కూడా, ఇది కురుగుంటలో ఉన్నప్పుడు కూడా అంతే. సారు పైన మార్నింగ్ క్లాసెస్ తీసుకుంటాడు, నైట్ టైము అప్పుడప్పుడు వచ్చేసి స్కూల్లో పిల్లలకు ఇంగ్లీష్ చెప్తూ వస్తారు. స్టడీ అవర్స్ వచ్చినప్పుడు లేదా ఫ్రీ అవర్స్ వచ్చినప్పుడు ఇంగ్లీష్ టీచ్ చేస్తూ వచ్చారు. అంత నిరాడంబర, నిస్వార్థ, నిష్కల్మష, స్వచ్ఛమైనటువంటి జీవి. మనం అందరము సరే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు నవ్వుతాం. ఎలా నవ్వుతాము? పక్క వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని పట్టి నవ్వడము ఇలాంటివి చేస్తాం. సార్ నవ్వు ఎలా ఉంటుందో నీకు ఎవరికైనా తెలుసో తెలీదో. ఎంత స్వచ్ఛమైనటువంటి పసిపిల్లవాళ్ళు నవ్వు నవ్వినట్లు ఫ్రీగా, స్వేచ్ఛగా, స్వచ్ఛంగా నవ్వుతాడు. అది సార్ గారి యొక్క హృదయం. పిల్లలను ఎంతగా అభిమానిస్తారు అంటే 95లో అనుకుంటాను, 85లో 86లో ఫస్ట్ బ్యాచ్ ఇంటర్మీడియట్ 5th క్లాస్ సెలక్షన్ చేసి పిల్లలను ఇచ్చారు. అప్పుడు ఒక్కొక్క క్లాస్కు ఒక్కొక్క హౌస్ మాస్టర్ని ఏర్పాటు చేశారు. సార్కు 5th క్లాస్ హౌస్ మాస్టర్షిప్ ఇచ్చారు. మా స్టూడెంట్ ఒకడు ఉన్నాడు. సరే చిన్నపిల్లలు ఏం చేస్తారు? ఏం కావాలంటారు? చిన్నపిల్లలు అమ్మ కావాలి. ఇప్పుడు పెద్దవాళ్ళు మనమే అడుగుతున్నాం. చిన్నపిల్లలు ఉంటారా? ఎక్కడో దూరం నుంచి తీసుకొచ్చి అక్కడ వదిలేస్తే అమ్మ కావాలి. సార్ చిన్నపిల్లలు ఇచ్చారు, మరి ఎలా చేయాలి? అతను ఏం చేయాలి? ఒరే నాన్న, నీకు అమ్మ తప్ప ఏమైనా అడుగురా, ఇస్తాను. అమ్మ తప్ప ఏదైనా అడుగుతా, అమ్మలాంటి ఆకులు పండిస్తానరా అంటూ గుర్రం మధుసూదన్ రావు అనేటువంటి స్టూడెంట్ ఈరోజు డాక్టరేట్ అయ్యి వర్క్ చేస్తున్నాడు. అట్లాడు, అమ్మ తప్ప ఏమైనా అడుగురా, అమ్మలాంటి ఆకులు పండిస్తానరా అంటూ ఆకులు పండ్లు ఇలాంటివన్నీ ఇచ్చేసి వాడిని సంబరాయించినటువంటి వ్యక్తి. ఎందుకు సార్ నాకు ఇలాంటి పిల్లల్ని ఇచ్చారు? పిల్లల్ని ఇస్తేనే కదా మరి ఆనందం ఉండేది. బాధ ఉంటుంది, తద్వారా ఆనందం కూడా ఉంటుంది. ఈరోజు చెప్పుకుంటున్నామంటే ఆ మధుర స్మృతులే ఇప్పుడు తీపి గుర్తులు.
సార్ గారితో ఉన్నటువంటి ఆ గుర్తులు జ్ఞాపకాలు ఇవన్నీ కూడా ఇవి. అలా పిల్లలతో అనుబంధం పెంచుకొని మేము రాత్రి 7:30 to 9 మా డ్యూటీ అయిపోతుండే సార్ మళ్ళీ అగైన్ యూనిఫామ్ డ్రెస్ వేసుకున్నట్లు అడప కట్టుకోవడం, సాక్స్ లేని షూ వేసుకోవటం, చేతిలో స్టిక్. ఎందుకు ఆ స్టిక్ అంటే కోతలు ఒకటి, కుక్కలు ఒకటి. రాత్రి 9 తర్వాత నైట్ 10 కదా, అందుకు అది పట్టుకొని వచ్చి మళ్ళీ గంట సేపు పిల్లలతో ముచ్చటించి వాళ్ళ యోగక్షేమాలు కనుక్కుంటూ మళ్ళీ ఏదైనా అవసరమైతే వాళ్ళకు బోధన చేస్తూ తిరిగి వెళ్ళేవాడు. మళ్ళీ మార్నింగే వచ్చేవాడు. అర్లీ మార్నింగ్ వస్తూ బస్కిల్ తీసేవాడు. మాకంత ఓకే లేదు, కానీ ఆయన బస్కిల్ తీస్తానంటాడు. వచ్చి బస్కిల్ తీయడం ఇలాంటిది ఎంత హెల్త్గా పిల్లలతో గడపడం. ఓ రకంగా దాదాపు చెప్పాలంటే మా స్కూల్ జీవితంలో మరచిపోలేనటువంటి జీవితం అంటే ఆలూరు జీవితం. నాగేశ్వరరావు సారు, వెంకటేష్ సారు ఒక బ్యాచ్, నాగభూషణ్ రెడ్డి, సత్యవీరుడు సారు ఒక బ్యాచ్, హేమచంద్ర, సాయి వెంకటేశ్వర సారు ఒక బ్యాచ్. ఆ నాటికి వెళ్తున్నటువంటి జీవితమే జీవితం. ఆ స్కూల్స్ తర్వాత వేరే చోట్ల పనిచేశాను, కానీ అంత తృప్తి ఎక్కడా రాలేదు. అలాంటి డెడికేషన్గా చేసినటువంటి వ్యక్తి, ఇన్స్పిరేషన్ సార్ కూడా మాకు. అంత కారుణ్యమూర్తి సార్. అలాంటి వ్యక్తి సార్ ఇంకోటి డ్యూటీ. సహజంగా మనము ఏదో ఉంటే భోజనం చేస్తాం, తింటాం, పడుకుంటాం, అయిపోతుంది. సారు భోజనం చేసిన తర్వాత సార్కు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఆలూరులో ఉన్నప్పుడు, సత్యం గారు అని, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవాళ్ళు. రాత్రి భోజనం అయిపోతుంది 9 గంటలకు శుభ్రంగా అడ్డమంతులు కట్టేసుకుంటారు. ఆయన పాలు నమ్ముతాడు సత్యం గారు. ఎలాంటి బాధలు లేకుండా అన్ని మర్చిపోయి ప్రశాంతమైనటువంటి జీవితంగా పోయి సెకండ్ షో చూడాలి. అక్కడ తమాషా ఏంటంటే 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి సినిమా మారిపోతుంటుంది. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ నెలలో 10 days కనీసం ఒకటి సినిమా హాల్లో దర్శనం ఇస్తారు రాత్రి సమయంలో అయితే. అలాంటి నిర్మలమైనటువంటి స్వచ్ఛమైనటువంటి జీవితాన్ని, బాగా స్వేచ్ఛాయుతమైనటువంటి స్వేచ్ఛ అంటే మరి ఏదో కాదు, సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి సార్. అలాంటి నిర్మల హృదయులు ఈరోజు మన మధ్య లేకుండా వెళ్ళాడు అనేటువంటి వార్త తెలిసి నిజంగా దిగ్భ్రాంతి చెందినట్లయింది. 20వ తేదీ బెంగళూరు నుంచి వచ్చాము మేము. 21 ఏం లేదు, 22 హాస్పిటల్కి వెళ్ళాలని మేము డెంటల్ దగ్గరికి వెళ్ళాము. ఫోన్ వచ్చేస్తుంది, మెసేజ్లు పెట్టారు పిల్లలు, సార్ ఇట్లా సత్యవీరుడు సార్. అంతకు 1.5 నెలల ముందు ఫోన్ చేశాను, కానీ ఫోన్ కలవలేదు. ఏంటి ఇంత సడన్గా అంటే, ఏ లెసర్ ఉన్నట్లున్నాడు వెళ్ళిపోయారు అని. ఉన్నట్లుండి వెళ్ళిపోవడం ఏంటి, అంత సుఖమైనటువంటి మరణం పొందారు వాళ్ళు. అది నిజంగా భగవంతుడు ఇచ్చేటువంటి వరం అనుకోవాలి. ఎవ్వరికీ ఇబ్బంది పెట్టకుండా, ఎవ్వరిని కష్టపెట్టకుండా ఈ లోకంలో మనం వదిలిపెట్టిపోయాడు అంటేనే, అది ఊహించుకోవాలంటేనే సాధ్యం కావటం లేదు అది. ఇంకొకటి, చాలామందికి మీ పిల్లలకు బంధువులైన వాళ్ళు కూడా ఏమన్నా తిన్నారో లేదో తెలీదు. సార్ గారు ఇంట్లో నేను చాలాసార్లు భోజనం చేశాను. అది ఎవరికి తెలిసి ఉండదు, అది పిల్లలు కూడా. అది చౌదరి గారు కూడా లేనప్పుడు, మా వాళ్ళు కాంతికి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం 1 గంటకు వచ్చి, నేను భోజనానికి హోటల్లో భోజనం చేసేస్తాను, నువ్వు ఎంత తింటావు రెడ్డి, పిటికడ అన్నాము, నువ్వు తినే పిటికడ అన్నానికి మళ్ళీ అక్కడికి పోవాలా, వాడికి డబ్బులు పెట్టాలా అంటూ చెప్పి తీసుకెళ్ళి చాలాసార్లు చాలా రోజులు భోజనం పెట్టారు. నేను మాకి బాగా రుణపడి ఉన్నాను ఈ విషయంలో, మాత్రం ఎవరికి లేదు. అలాంటి మంచి వ్యక్తిని పోగొట్టుకున్నందుకు, మన మధ్య లేకుండా వెళ్ళినందుకు అందరూ సహాయం, మరణం అనేటువంటిది ప్రతి వారికి సహజమే, కానీ ఊహించినటువంటి షాక్ లాంటి ఒక్కసారి వార్త ఉండేసరికి ఇబ్బంది అయిపోయింది. మా పెద్దమ్మాయి పెళ్ళికి వచ్చినప్పుడు గణపతి బొమ్మ తీసుకొచ్చి ఇచ్చాడు. వాళ్ళ పిల్లలకు బాగా తెలుసు బాసార్ అని.
ఆ ఫోటో ఇప్పటికి కూడా పెద్దమ్మ ఇంట్లో అలాగే పైన పెట్టి ఉంటుంది. ఎప్పుడు గుర్తొస్తుంది, ఇట్లా అయిందమ్మ, సార్ వెళ్ళిపోయారు, ఇది ఏ, సార్ ఇచ్చినటువంటి ఫోటో ఉంది అని చెప్పి గుర్తు చేసుకుంటున్నాను. అలాంటి నిష్కల్మషమైన నిర్మలమైనటువంటి హృదయం కలిగిన శిష్యులను పుత్రుల్లాగా బిడ్డల్లాగా ఆదరించి వాళ్ళ అభ్యున్నతిని కోరుకొని సహాయ సహకారాలు అందించినటువంటి శ్రీ సత్యవీరుడు సార్ గారి ఆత్మ శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, సోదరి మేరీ గారికి, వారి బిడ్డలు ప్రదీప్ జైలకు నాకు చెప్పేవాడు అప్పుడప్పుడు, రెడీ వాళ్ళు మంచి యూనివర్సిటీ నుండి చేరారు, సెంట్రల్ యూనివర్సిటీ, కానీ సెట్ కాలేదు అది అనేటువంటి బాధపడుతుండేవాడు. ఒక 3 నెలల కిందట ఫోన్ చేసి, అబ్బాయికి మ్యారేజ్ ఫిక్స్ అయ్యేటట్టు ఉండేది, తొందరలోనే పెళ్ళి ఉండొచ్చు అని ఫోన్ చేశారు నవంబరు ఆ ప్రాంతంలో. కానీ ఈ లోపలే ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఏమైనా సోదరి మేరీ గారికి, చిరంజీవులు విజయ్ ప్రదీప్లకు భగవంతుడు, దైవము మనోధైర్య స్థైర్యాలను ప్రసాదించాలని ప్రార్థిస్తూ, వారి బంధువులకు అందరికి కూడా సంతాపాన్ని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.